ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్పదేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడము. నీ వాక్యమును విని గ్రహించి దేవా, వాక్యము అనుసరించి నడిచే కృపను మాకు అనుగ్రహించమని, ఈ దినమునైనా మా ఒక్కొక్కరిని నీ వాక్యము చేత బలపరచమని, ఈ కార్యక్రమం ఆశీర్వదించుము, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైను. మనము చదివిన వాక్య భాగంలో దేవుడైన యెహోవా తన సేవకుని దగ్గర ఇశ్రాయేలీ యొక్క పరిస్థితిని తెలియపరచడం చూడగలము. వారు తమ యొక్క కాపర్లకు, తమ యొక్క యజమానులకు లోబడని వారిగా, దేవునికి విరోధముగా, తమ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు అని ప్రభు సంతాపపడే కార్యమును ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితంలో అనేక సార్లు దేవునిని మనము ఇలాగనే దుఃఖపరుస్తూ ఉన్నాము. ఆయన యొక్క మేళ్లను, ఆయన యొక్క ఆశీర్వాదములను పొందుకున్న తర్వాత ఆయనను మరచి లోకములో ఉన్న వాటి కోసము పరిగెత్తి దేవుని దుఃఖపరిచేవారిగా, ఆయనను వేదన చెందినట్లుగా చేసేవారిగా మనము మారుతూ ఉన్నాం. ఈ ఉదయకాలంన ప్రభువు మనతో మాట్లాడుచున్న కార్యము, ఎద్దు తన కామందును, గాడిద తన సొంత వాని దొడ్డిను ఎరుగును. అనగా దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న జీవరాశులే వాటి కోసము నియమించబడినవి, వాటి యొక్క భద్రత కోసము నియమించబడిన కార్యములను గుర్తించి ఆ స్థలమున వాటికి భద్రత, అనగా తన యొక్క యజమాని యొక్క దొడ్డి అయినా సరే, దాని యొక్క యజమాని ఇంటికి చేరుకుంటే దానికి ఎంత క్షేమని తెలుసుకున్నదిగా అక్కడ ఆహారము దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతున్నది, నాకు శత్రువుల నుండి అనగా క్రూర మృగాల నుండి నేను రక్షించబడతాను అన్న గ్రహింపును కలిగిన ఆ పశువులు లేకుంటే ఆ జంతువులు తాము ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తున్నాయి. అయితే మానవులమైన మనము ఈ లోకంలో అనేక కార్యములను, అనేకమైన శోధనలను మన జీవితంలో రావటానికి అనుమతించేదానికి కారణం ఏమిటంటే, నీకు నాకు భద్రత ఎక్కడ ఉన్నదో ఆ స్థలమును మరచి, ఏ కార్యములు అయితే ప్రభు చేయవద్దన్నాడో ఆ కార్యముల కోసం వేగిరపడుతూ దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలమును విడిచి ఇష్టానుసారముగా జీవించుటకు మనస్సును నిలిపిన దాన్ని బట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీకు నాకు దేవుని సన్నిధిలో భద్రత ఉన్నది. ఆయన మనకు క్షేమమును అనుగ్రహించేవాడు, మనలను కాపాడేవాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ అపారమైనది. అయితే అనేక సార్లు ఆయన నాకు వద్దు, లేకుంటే ఇలాంటి క్రమశిక్షణలో నేను ఉండలేను అని దేవుని యొక్క కృపకు దూరముగా వెళ్తూ చిక్కులో అనగా ఇబ్బందుల్లో ఇరుక్కున్న తర్వాత ఆయన వైపు చూసేవారిగా మనం ఉంటున్నాం. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము, ఎందుకు నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ, నీవు ఎక్కడ ఉండాలి అనగా దేవుని సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను ఆనందిస్తూ,
దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకొని ఆయన వైపు చూస్తూ నడుచుటకు ప్రయత్నించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ కోసము సమస్తము చేసి నీకు భద్రతను అనుగ్రహించి ఎటువంటి హాని నీ జీవితంలో రాకూడదని నీకు తన యొక్క కంచెను అనుగ్రహిస్తున్న ప్రభువుని విడిచిపెట్టి నీ సొంత ఆలోచనలు బట్టి నీ సొంత తలంపులను బట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నావో పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నేను ఈ ఉదయకాల సమయమున ఎక్కడ ఆయన యొక్క భద్రతను విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయి అలమటిస్తున్నామో పరీక్షించుకునేదానికి ప్రభు మనకు ఈ తరుణంను అనుగ్రహించి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క భద్రత కోసం ఆయన యొక్క నీడలో నీవు నివసించాలని ఆశించినట్లయితే ఆయన సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నత నింపబడిన స్థలములో నీ జీవితంలో నీవు ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచే ఆ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినను నీకు భద్రత ఉన్నది. నీవును ఎలాగైతే ప్రభువు చెప్పినాడో ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన యొక్క సొంత వాని దొడ్డిని ఎరుగును, అలాగూ నీవు కూడా దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడినది నీకు ఆశీర్వాదకరముగా ఉండుటకని గ్రహించి ఆయన యొద్దకు చేరి ఆయన యొక్క కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నేను ఎలాగున్నామో మనం ప్రశ్నించుకునేదానికి పరీక్షించుకునేదానికి ఈ సమయమును ప్రభువు ఇచ్చి ఉన్నాడు. నీవు నీ సొంత వాని దొడ్డిని ఎరుగుదువా? నీవు నీ కామంది ఎవరిని ఎరుగుదువా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాలమున నీవు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఆయన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాం. మేము ఎక్కడ ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాగూ మా యొక్క భద్రతను పోగొట్టుకుంటున్నామని దేవా పరీక్షించుకున్నటకు నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనములు చెల్లించుకుంటూ నీ యందు దేవా మేము నిలిచి ఉండి నీ కాపుదలను సంపాదించుకున్నటకు నన్ను మమ్మల్ని నాయన నీ యొక్క భద్రతలో నీ యొక్క కాపుదల్లో నివసించుటకు కావాల్సిన కృపను సంపాదించుకునే వారిగా మార్చి మా జీవితంలో ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.